రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా అన్నారు. జంగారెడ్డిగూడెంలో టొబాకో రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ వామపక్ష పార్టీలు నిర్వహించిన ట్రాక్టర్స్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్వయంగా ట్రాక్టర్ ను నడిపి సందడి చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు క్షేత్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేజీ పొగాకుకు కనీసం 300 రూపాయల సరాసరి ధర వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జట్టి గురునాథరావుతో పాటు పోలవరం పరిశీలకులు తెల్లం బాలరాజు, చింతలపూడి కన్వీనర్ ఖమ్మం విజయరాజు, టొబాకో బోర్డు 2వ వేలం కేంద్రం ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్, జట్టి సత్యాదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, అమ్మారెల్లి శ్యాంబాబు, గంగల కిరణ్ కుమార్, షరీఫ్ పాల్గొన్నారు. ముఖ్యంగా పొగాకు రైతులు పొగబెట్టింది కనీసం పండించినటువంటి పంటని న్యాయమైనటువంటి ధరను ఇవ్వండి అని చెప్పి అడిగితే కూడా చెవులుండి వినిపించినట్టుగా కళ్ళుండి కనిపించినట్టుగా వ్యవహరిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం మీద జంగారెడ్డిగూడెంలో భారీ ఎత్తున పొగాకు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి వారి యొక్క ఆవేదనని ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టుగా స్థానిక పార్టీ పెద్దలు జట్టి గురునాథం అన్న, అలాగే ఈ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి విజయన్న, అలాగే సీనియర్ శాసనసభ్యులు అన్న బాలరాజు గారు, మరి ముగ్గురు కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు వేల మంది రైతులు వాళ్ళ తాలూకా బాధని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడానికి భారీ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం, సుమారుగా ఒక 5-6 గంటల పాటు జరిగినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో చాలా ఓపికగా వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసేటటువంటి విషయంలో మరి ఆఖరి నిమిషం వరకు కూడా సభలో ఉండి దేశవ్యాప్తంగా దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్లు పైబడి కేవలం పొగాకు మీద డైరెక్ట్ గా అయితే ఇండైరెక్ట్ గా అయితే ఎక్సైజ్ డ్యూటీలో, జిఎస్టీలో ఏ ట్యాక్సీలు అయితే ఏ పన్నులు అయితే 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ కూడా పొగాకు రైతుల సమస్యల గురించి మాత్రం మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. చాలా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారి మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి మా రైతులకి ఈ రకమైనటువంటి సమస్య ఉంది, దీనికి పరిష్కారం చేయాలి, మీ నుంచి ఈ రకంగా తోడ్పాటును అందించండి, మేము కూడా మా వంతు ఈ రకంగా రైతులకు సాయం చేస్తాం అనేటువంటి మాట రావట్లేదు. ప్రభుత్వాలకి పాలకులకి మనసు ఉండాలి. ప్రభుత్వం అనేటువంటిది వ్యాపార సంస్థ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా బాగోగులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం. మరీ ముఖ్యంగా రైతు అప్పులు చేసి తాకట్లు పెట్టి పాపం పెట్టుబడి పెట్టి కష్టపడి పక్కన ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. రైతు కూలీలకి డబ్బులు ఇవ్వాలన్నా, లేకపోతే ఎరువులు కొనాలన్నా, రవాణా ఛార్జీలు కానీ అన్నీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినప్పటికీ కూడా ఆ భారాన్ని మోస్తూనే వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా ఆఖరికి దిగుబడి వచ్చేసరికి మాత్రం ఎవరు కొంటారు అని దేవుడి వైపు చూసేటటువంటి పరిస్థితి. ఇప్పటికైనా జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించి పొగాకు రైతులను ఆదుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈరోజు కేవలం ఇది రకంగా ఆరంభం మాత్రమే. ప్రభుత్వం గనక స్పందించకపోతే డెఫినెట్గా ప్రభుత్వం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.